మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా డాలర్లు $11 కదా, దొంగతనం చేస్తే తప్పేముంది అని అడిగినప్పుడే వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు దొంగతనం చేయడం తప్పు లేదు అని అన్నప్పుడే ఆయన తాలూకా మైండ్ సెట్ ప్రజలందరికీ అర్థమైంది. అలాగే నెయ్యి కల్తీ చేశారు. నెయ్యి ఎక్కడైనా $320 వస్తుందా అండి? నెయ్యి వస్తుందా? కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పాలు లేకుండా నెయ్యి చేసినటువంటి మా నాయకుడికి సన్మానం చేయాలే తప్ప మీరు మాట్లాడతారా అని అడిగే నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే అంత మైండ్ పోయిన నాయకులు ఉన్నారంటే ఇంకేం మాట్లాడాలి? సొంతంగా మీ చిన్నాన్ని అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసిన వ్యక్తి కల్తీ జరిగింది అంటే ఈ రోజు మీరు కాదు అని బుకాయిస్తున్నారు. కల్తీ జరిగింది అన్న తర్వాత మీ చిన్నాన్న గారు కనిపించలేదు. ఎందుకంటే ఎప్పటికైనా గుండెపోటు వస్తుందని ఆయన ఒక పక్క భయపడుతున్నట్టున్నాడు. అంటే ఇంత దారుణంగా ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఫోటోలని ఎలా వాడారో ఒకసారి మీరు చూడండి. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాడుతున్నారు. మేమందరం హిందువులమైనా, మేము చర్చికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా ఎంత పవిత్రంగా వాళ్ల తాలూకా ఏవైతే ఉన్నాయో ఆచారాలు వాటికి అనుగుణంగానే వెళ్తాం అందరం. ఈ రోజు కనీసం ప్రశ్నోత్తరాల సమయం అవ్వనివ్వట్లేదు, ఏ డిస్కషన్స్ అవ్వనివ్వట్లేదు, బిల్స్ అవ్వనివ్వట్లేదు. మీకు ఎప్పుడు అల్లరి గోలాయే కావాలి. ఎందుకంటే ఆ రోజు బూతులతోనే నడిపారు సభల్ని, ఈ రోజు కూడా ఈ అల్లర్లతోనే నడపాలనుకుంటున్నారు. అంటే మీరు ఎంత చేసినా మేము ఏదో ఒక విధంగా తప్పు మాట్లాడాలని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. మేమందరం కూడా ఈ రోజు మీరు చేసినటువంటి పనులకి మేమందరం నిజంగా ఎలా రియాక్ట్ అవ్వాలి? నిజంగా చెప్పండి. మీకు నిజంగా బుద్ధి ఉందా? బుర్ర ఉందా? నిజంగా మానవత్వం ఉందా? మీరందరూ కూడా ప్రతి నెల వెళ్ళిపోతారే వెంకటేశ్వర స్వామి గుడికి, ప్రతి నెల లెటర్లు మీకు 30 కావాలి 40 కావాలని అడుగుతారే వెంకటేశ్వర స్వామి దర్శనాలకు వెళ్ళాలి ఇవ్వాలి అని. ఇదేనా వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాద? వెంకటేశ్వర స్వామి మీద మీకు ఇదేనా భక్తి ఉంది? అసలు మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తే లేదు, మీ నాయకుడికి లేదన్న సంగతి క్లియర్ గా అర్థమైపోయింది. ఎందుకంటే ఉండే డబ్బు దొంగేసినప్పుడే ఈ మాత్రంకే విచిత్రమా అని అడిగాడు ఆయన. అంత పరమ పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేసినప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితేనే తిరిగి ఇంకొకరి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నది చాలా తప్పు. మీరు ఖచ్చితంగా 5 కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పే తీరాలి. మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పండి. చెప్పిన తర్వాత ముందుకెళ్ళండి. వెంకటేశ్వర స్వామితో ఎప్పుడు పెట్టుకోకండి. పెట్టుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద లేరు. అది మాత్రం గుర్తుంచుకోమని నేను కోరుకుంటున్నాను.